ఎమ్మెల్యే స్పందించి రోడ్డు నిర్మాణం విషయంలో చొరవ తీసుకోవాలని మహిళా సంఘాలు వేడుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి 6వ రోజుకు చేరుకున్నాయి. 6వ రోజు రిలే నిరాహార దీక్షలో మహిళా సంఘాలు పాల్గొన్నాయి. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్, నందగోకుల్, రాంపూర్ వెళ్లే అంతర్గత రహదారి దెబ్బతిని అధ్వానంగా తయారైందని, రోడ్డుపై ప్రయాణం చేయాలంటే భయమేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును త్రవ్వి కంకర పోసి 2 సంవత్సరాలు కావస్తున్నా సదరు కాంట్రాక్టర్ ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. పిల్లలు స్కూల్ కి వెళ్లాలన్నా, వృద్ధులు, మహిళలు, రోగులు హాస్పిటల్ కు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. ఇకనైనా ఎమ్మెల్యే చొరవ తీసుకొని సదరు కాంట్రాక్టర్ చే రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. మాది నస్కల్, మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ నస్కల్ గ్రామము. గత 2 సంవత్సరాల నుంచి రోడ్డు చాలా కంకర లేచి బయటకు పోయిన మనుషులు ఇంటికి వచ్చేదాకా మాకు ఇబ్బందులుగా ఉంది. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, బండ్ల మీద వచ్చి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, మాకు ఇబ్బందులు అవుతున్నాయి. మా పిల్లలు స్కూల్ పోవాలన్నా బస్సులు పోతలేవు సరిగ్గా. మా పెద్ద మనుషులు ముసలి వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవాలన్నా బస్సులకి సౌకర్యం లేదు. రోడ్డు చాలా ఖరాబ్ అయింది. మాకు తొందరగా రోడ్డు కావాలి. పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళకి చెప్పి మాకు రోడ్డు మంచిగా చేయించాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. మేము మహిళా సంఘాలలో అందరం వచ్చినాం సార్. మీరు ఎక్కడున్నారో పెద్ద మనుషులందరూ మా రోడ్డు మాకు కరెక్ట్ చేసిండ్రి. పొద్దున లేస్తే సాయంత్రం దాకా మా వాళ్ళు మాకు ఇంటికి ఎట్లొస్తారా అని రోడ్డును చూసి భయపడుతున్నాము. గత 2 సంవత్సరాల నుంచి రోడ్డు అసలే బాగలేదు, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు ఇబ్బందులు అవుతున్నాయి సార్. పిల్ల చెల్ల పెద్ద మనుషులు ముసలి వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోవాలన్నా మా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఖచ్చితంగా మమ్మల్ని స్పందించాలి సార్. మీరు ఎక్కడున్నారో అందరూ పెద్ద మనుషులు అందరూ కూడా. నిజాంపేట్ మండల్ నస్కల్ గ్రామము. మాకు నస్కల్ నుండి నిజాంపేట్ రావడానికి రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది. గత 2 సంవత్సరాల నుండి రోడ్డు కంకర వేసి వదిలేసిరు. కాంట్రాక్టర్ గారు దాన్ని పట్టుకున్నారేమో కానీ దాన్ని చేసిన పని లేదు. మెయిన్ రోడ్డుకి రావాలంటే గుంతలతోని కంకర మీద ఆటోలు రావడానికి ఇబ్బంది ఉంది. మేము ఎటన్నా బయటకు వెళ్ళాలంటే కూడా ఆ రోడ్డు ద్వారా 2-3 గంటలు వెయిట్ చేస్తే కానీ మాకు ఈ రోడ్డు నిజాంపేట రావడానికి వీలు అయితే లేదు. ఒకవేళ వచ్చినా కూడా రోడ్డు మీద ఎట్లొస్తామో, ఇంటికి ఏరుతామా లేదా అనే భయంతో రావడం జరుగుతుంది. కాబట్టి కాంట్రాక్టర్ గారు ఎవరు ఈ రోడ్డుని పట్టుకున్నారో వాళ్ళు కొంచెం తొందరగా చేయిస్తే బాగుంటుంది. ఎవరికైనా ఆపద జరిగినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఈ రోడ్డు ద్వారా వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో మాకు ఈ రోడ్డు కొంచెం తొందరగా బాగు చేయిస్తారని కోరుకుంటున్నాము. ఈ రోజుకి 6 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందిస్తలేరు. ఇంకా కూడా సమ్మె చేయడానికి ఊరు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. మహిళా సంఘాల తరఫున కూడా అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం తొందరగా ప్రయత్నం చేసి రోడ్డు బాగు చేయగలరని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము.